హలో అండి, ఈరోజు మనము అరటి పువ్వు కూర ఎలా చేయాలో నేర్చుకుందాము. అరటి పువ్వు కూర చేసే ముందు అరటి పువ్వుని ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా శుభ్రపరచుకోవాలని చూద్దాము. ఇది అరటి పువ్వు అండి. ఈ పైవి ఒలిస్తే లోపల ఇలా ఫ్లవర్స్ ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఒలుచుకోవాలి. ఒలుచుకొని ఇదిగోండి ఇలా పీకేసుకొని ఒలుచుకొని, ఇందులో చందమామ ఉంటుంది. ఇదిగోండి ఇది చందమామ. ఈ చందమామని తీసి పక్కన పడేసుకోవాలి. అందులో ఇంకోటి ఇందులో ఇలా ఈన ఉంటుందండి. ఇదిగోండి ఈ ఈనను కూడా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి, పడేసుకోవాలి. ఇవి పనికిరావండి, మనం కూర చేసుకునేవి ఓన్లీ వీటితోనే. సో ఇవన్నీ ఒలిచాక మీకు కూర ఎలా చేయాలో చెప్తాను. ఒలిచాక మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒలుచుకోవాలి. అన్నీ ఒలిచాక ఫైనల్గా మీకు చూపిస్తాను. చివరికి ఇంత వచ్చేంత వరకు ఒలిచామండి. ఇప్పుడు ఇది తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎవరికి తినరు, ఇది తినేయచ్చండి. కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పోపు దినుసులు, తిరగమాత వేసుకోవడానికి పోపు దినుసులు, నానబెట్టిన పెసరపప్పు, అరటి పువ్వు, ఉప్పు, పసుపు, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ముందుగా అల్లము పచ్చిమిరపకాయ కొంచెం దంచుకుందాం. ఇలా కచ్చాపచ్చ నూరుకుందామండి. ఇప్పుడు అరటి పువ్వుని కూడా మనం దంచుకోవాలి. అరటి పువ్వు ఇప్పుడు ఇదిగో రోట్లో వేస్తున్నాను. అరటి పువ్వు కండ్ర వస్తుంది, అందుకని అరటి పువ్వు దంచుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని దంచుకోవాలండి. సో నేను ఉప్పు పసుపు వేసి దంచుతున్నాను. కొంచెం మెత్తగా నూరుకోకూడదండి, కాస్త కచ్చాపిచ్చగా నూరుకోవాలి మనం. ఇవ్వండి మొత్తం అరటి పువ్వు అంతా మొత్తం రోట్లో వేసేసుకొని కండ్ర ఎక్కకుండా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కచ్చాపచ్చా నూరుకుందాం. మొత్తం దంచుకొని ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు కడగాలండి. మీకు కడిగి చూపిస్తాను. దీన్ని ఇప్పుడు మనం నీళ్ళతో కడుక్కుందామండి శుభ్రంగా. 2 సార్లు కడుక్కోవాలి. దీన్ని ఇక్కడ ఇందులో బకెట్లో ఉంపేస్తాను. ఇప్పుడు 2 సార్లు కడుక్కుందామండి. నీళ్ళు పోసి శుభ్రంగా ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి దీన్ని వేసి ఈ అరటి పువ్వుని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. మజ్జిగలో నానబెట్టిన ఈ పువ్వుని గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని తిరగమాత గింజలు వేసుకోండి. కొంచెం ఎక్కువే పడతాయి తిరగమాత గింజలు. అంత తిరగమాత గింజలు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కొంచెం చిటపటలాడాక జీలకర్ర వేసుకుంటాం. ఇవ్వండి కొంచెం వేగింది. ఇప్పుడు జీలకర్ర, నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ, అల్లము పచ్చిమిరపకాయ, కరివేపాకు. చాలండి. ఇప్పుడు ఇందులో మనం నూరుకున్న అరటి పువ్వు వేసుకుందాం. అరటి పువ్వు వేసుకొని ఇందులో కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని కలయి పెట్టుకుందాం. దీని మీద ఇప్పుడు నీళ్ళ మూత పెట్టుకోవాలండి. మనం మూత పెట్టుకొని దీని మీద కాసింది నీళ్ళు పోసుకుందాం. నీళ్ళ మూత పెట్టుకోవాలి. ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది.
ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. కూర సగం ఉడికిన తర్వాత ఇందులో పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసుకొని కొంచెం కలియబెట్టుకొని ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. కొద్దిగా ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, అందుకని కొద్దిగా కారం వేసుకుందాం అంతే. గుమగుమలాడే మన కూర రెడీ. చూడండి ఎంతో చక్కనైన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది డైరెక్ట్గా అన్నంలో తినేయడమే. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.